40 ఏళ్లుగా ఒక రచయితగా, దర్శకుడిగా, నటుడిగా పోసాని కృష్ణమురళి గారు ఒక ఐడెంటిటీని అయితే క్రియేట్ చేసుకున్నారు. అలాంటిది ఇప్పుడు కొత్త మూవీతో అయితే ఆయన ముందుకు రాబోతున్నట్టు తెలుస్తుంది. మరి దీని గురించి డిస్కస్ చేయడానికి మనతో పాటు పొలిటికల్ అనలిస్ట్ శ్రీనివాస్ జొన్నలగడ్డ గారు ఇప్పుడు మనతో ఉన్నారు. నమస్తే సార్. నమస్కారం సార్, మరి చూసుకుంటే 40 ఏళ్లుగా పోసాని కృష్ణమురళి గారికి ఒక దర్శకుడిగా, నటుడిగా ఒక ప్రత్యేకమైన ఐడెంటిటీని అయితే క్రియేట్ చేసుకున్నారు. సో ఇప్పుడు చూసుకుంటే కనుక ఆపరేషన్ అరుణారెడ్డి అనే మూవీతో అయితే ఆయన ముందుకు రాబోతున్నట్టు తెలుస్తుంది. సో ఏమంటారు సార్ దీని గురించి? ఏముందండి, స్పై వచ్చింది. రాజకేశ్వర రెడ్డి లిక్కర్ మాఫియా నుంచి ఏదైతే వసూళ్లు వచ్చినాయో అందులో కొంత భాగం ఆయన కొన్ని సినిమా నిర్మాణంలో పెట్టాడు. అది ఇప్పుడు సిట్ దర్యాప్తులు తేలింది. మళ్ళీ మొదలైందని చెప్పేసి ఒక సినిమా అందులోనే భాగంగా ఇంకా అక్కడి నుంచి సినిమా రంగంలో ఇంకా కూడా కొంతమంది అడ్వాన్స్ తీసుకున్న వాళ్ళు ఉన్నారు. తర్వాత సినిమాలు చేద్దాం అనుకుని కూడా అనుకున్నారు. 2024లో ఎప్పుడైతే అధికారం కోల్పోయిందో అడ్వాన్స్ స్థాయిలో ఆగిపోయినాయి సినిమాలన్నీ. లేకపోతే ఈ పాటికి ఒక 60 సినిమాలు బయటకు వచ్చిండేవి. ఎందుకంటే ఆ పరిస్థితిలో ఉన్నారు అంత దూకుడుగా వాళ్ళు. మళ్ళీ మేమే వస్తాము, ఆ తర్వాత ఇంకా మేము ఇంతకంటే ఇంకా అన్న దోచుకుంటాము, తర్వాత దీన్ని ఇంక విపరీతంగా ఎక్కడంటే అక్కడ పెట్టుబడులు పెట్టుకుందామని చాలా అనుకున్నారు. ఆ కళ్ళకి అన్నారు. ఆ కళ్ళన్నీ కళ్ళు అయిపోయినాయి. ఇప్పుడు అందులో భాగంగా ఇప్పుడు పోసాని కృష్ణమురళి ఆలస్యంగా వస్తున్నాడు ముందుకి. అంటే అతను కొన్ని పెట్టెలు అనమాట అనుకోవాలి. అయితే ఆ పెట్టెలు జాగ్రత్త పెట్టుకుని ఈ రోజున మరి ఇంకో సినిమా తీయడం కోసం అతను ముందుకు వస్తాడా అనుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఎక్కడ చూసినా గానీ ఈ అవినీతి సొమ్ముతోనే వీళ్ళు ఏ పని చేసినా, బయటకు వెళ్ళి పెట్టుబడులు పెట్టినా, షెల్ కంపెనీ పెట్టినా, బయటకు వెళ్ళి ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ అని చెప్పేసి ఎక్కడో ఏకంగా ఆఫ్రికన్ కంట్రీస్కి వెళ్ళిపోయి చెరుడు భాస్కర్ రెడ్డి, మోహిత్ రెడ్డి వాళ్ళు చేస్తున్నారు. ఇలాగ దేశాలుగా దుబాయ్ వెళ్ళి పెట్టుబడులు పెట్టాక అలాగే స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడో దీవినే కొనేసాడు అంటున్నారు. మరి ఈ సందర్భంగా దోచిన సొమ్ము ఎక్కడో చోట మరి దాచుకోవటమో లేదా పెట్టుబడులు పెట్టుకోవడం చేయాలి కదా. ఆ సందర్భంలో ఏదో 1-6 పెట్లు ఇతనికి కూడా చేయి ఉంటాయి. ఆ పెట్లు పట్టుకుని ఇప్పుడు ఏదో సినిమా అంటే సినిమా అనేది ఇంకా అతనికి ఫ్యాషన్ కాబట్టి, రాజకీయాలు ఫెయిల్ అయిపోయాడు కాబట్టి, అంటే అట్టర్ ఫెయిల్ కాబట్టి. ఎందుకంటే ఇవాళ పోలీసులు పిలిపించి ఆ విధంగా కొన్ని మర్యాదలు కూడా చేశారు. మర్యాదలు చేసిన సందర్భంలో ఆ మర్యాదలు కూడా రేపు పొద్దున్న స్క్రీన్ మీద చూపించుకుంటారేమో. ఏదైనా ఆయన చక్కదిద్దే కార్యక్రమం అయితే చేశారు పోలీసులు, ఆయన సరిదిద్ది ఉంటారు బహుశా. సో ఏదైనా మొత్తానికి ఇవన్నీ అనుభవం తీసుకుని మరి రాబోయే రోజుల్లో ఏదో సినిమా చేయాలి కాబట్టి ఇంకా కూడా ఆయన ఇంకా ఏదో ఒక ఉంది, ఇంకా లోపల నుంచి ఇంకా వైసీపీ తరపున ఏదో మాట్లాడారని ఆలోచన ఉంది అనుకోవాలి. ఆ సందర్భంలోనే కథా స్క్రీన్ పై అంతా కూడా మరి ఇప్పుడు అంటే ఎంతకు ముందు కూడా చెప్పాడు, నాకు స్క్రిప్ట్ అంతా వస్తుంది, ఆ స్క్రిప్ట్ ప్రకారమే ఇదంతా చేసినట్టు పోలీసుల ముందు చెప్పాడు కదా. సో ఇప్పుడు వైసీపీ ఎంటర్టైన్మెంట్స్ మీద వస్తుందంటారా సార్ ఒకవేళ మూవీ తీస్తే? పేర్లు వేరైనా మొత్తానికి స్క్రిప్ట్ అదే ఉంటుంది. ఇప్పుడు ఏదైనా మొత్తానికి మనం ఇన్ని సినిమా అన్ని రకాల అవినీతి కుంభకోణాలు చూసాం. అన్నిటికీ హీరో అలాగే డైరెక్టర్ ఒకడే, నిర్మాతలు ఉండరు. అంటే దోసుకునేదానికి నిర్మాతలే ఉంటారు. అంటే పెట్టుబడి లేని వ్యాపారం, మైనింగ్ చేసుకున్నారు, పెట్టుబడి లేకుండా సంపాదించుకున్నారు, ఇవన్నీ పెట్టుబడి లేని వ్యాపారాలే, కోట్ల కొద్ది కొల్లగొట్టిన ఎలా కూడా. సో దీన్ని ఎక్కడో చోట బయట పెట్టుకోవాలి కదా ఏదో పని మీద. సో ఇక్కడ అదే విధంగా అందులో ఈ సొమ్ములో భాగంగానే సినిమా తీస్తున్నాడు అని కూడా ప్రజల్లో ఒక ప్రచారం ఉంది. సార్ ఇంకొకటి చూసుకుంటే అంటే రాజకేశ్వర రెడ్డి గారు లిక్కర్ స్కామ్ కాకుండా మూవీస్ లో కూడా చూసుకుంటే ఈడీ ఎంటర్టైన్మెంట్స్ మీద మూవీ తీశారు. అందులో బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్లాప్ అయినా కూడా 36 కోట్లు కలెక్షన్ అయిందంటూ కూడా ఆయన చూపించడం జరిగింది. సో ఇప్పుడు ఈయన పోసాని కృష్ణమురళి గారికి ఒక మూవీ తీస్తే ఈ విధంగానే ఉండొచ్చు అంటారా? ఏ రకంగా చూడొచ్చు అంటారా? ఖచ్చితంగా అండి. ఇప్పుడు ఎందుకంటే అక్కడ కూడా ₹1 రాలే, ఏది స్పై మీద కానివ్వండి లేకపోతే మళ్ళీ మొదలైంది కానీ మొత్తం పోయినా కానీ తర్వాత ఓటీటీలోను ఇంకా తర్వాత ఇతరత్ర వాటిల్లో వచ్చి చూపించుకుని ఏదైతే వీళ్ళు పెట్టారో మొత్తం వైట్ చేసేసుకున్నారు. అంటే ఈ దోచిన సొమ్ముని వైట్ చేసేసుకున్నారు. ఇక్కడ కూడా అంతే, ఎక్కడైనా సరే ఇదే కాన్సెప్ట్. ఇప్పుడు రేపు మీరు అన్నట్టు పోసాని కృష్ణమురళి గారి సినిమా కూడా ఒక్క మార్నింగ్ షో కూడా ఆడకపోయినా ఆ తర్వాత ఆ డబ్బులు వైట్ అయిపోతాయి. సో అవి వైట్ చేసుకుని ముందుకు తీసుకెళ్లే కార్యక్రమం అంతే. సార్ ఇంకొకటి అంటే ఆల్రెడీ ఇప్పుడు లిక్కర్ స్కామ్ లో చూసుకుంటే వరుస అరెస్టులు అయితే జరుగుతున్నాయి. అండ్ అలాగే లిక్కర్ స్కామ్ కి సంబంధించిన డబ్బులు రియల్ ఎస్టేట్ సంస్థలకు, గోల్డ్ కంపెనీస్ కి కూడా ఫినాన్స్ కి ఇచ్చారు రాజకేశ్వర రెడ్డి గారు అంటూ కూడా వార్తలు వచ్చాయి. సో వాళ్ళు కూడా ఇందులో బయటకు వచ్చే అవకాశం ఉందా? ఒక్కొక్కటి అన్ని బయటకు వస్తాయండి. అంటే ఏ రోజు ఆ రోజు ఒక కొత్త విషయం అయితే బయటపడుతుంది. మీరు గమనించండి, ప్రతిరోజు ఒక ఈవెంట్ అయితే ఒక డైలీ సీరియల్ మాదిరిగా ఏ రోజుకు ఎపిసోడ్ ఆ రోజే వస్తుంది. ఈ నిన్నటి ఎపిసోడ్ ఏంటి 11 కోట్లు ఏదైతే బయటపడింది అది. ఆ 11 కోట్లు కూడా మరి ఎవరైతే వరుణ్ ఉన్నాడో అతను బయట పెట్టాడు దుబాయ్ నుంచి వచ్చి. అతనికి ఏమైందంటే దాక్కుని అక్కడ ఇన్నాళ్ళు గడిపాడు, ఏవి పారిపోయి. ఎప్పుడు పారిపోయాడు? ఆగస్టు వరకు ఇక్కడే ఉన్నాడు. లాస్ట్ ఇయర్ ఆగస్టు 8న వెళ్ళిపోయాడు. లాస్ట్ ఇయర్ ఆగస్ట్ లో ఇతని మీద సిఐడి విచారణ చేసింది. చేస్తే అప్పుడు పెద్దగా భయపడలేదు ఇతను, ఎందుకంటే సిఐడి కదా ఏముంది అనుకుని కామ్గా ఉన్నారు. అప్పటికి ఎవరికి అలజడి లేదు వైసీపీలో.
ఈ ముఠాలు. తర్వాత ఏం జరిగిందంటే సిట్ ఫిబ్రవరి 5ని వేశారు. ఫిబ్రవరి 5ని సిట్ వేశారు. మీరు గమనించండి, 8 జంపు. ఎవరు? వరుణ్, పురుషోత్తం వరుణ్. ఎవరు ఇచ్చారు ఆ డబ్బులు? టికెట్స్ తో సహా ఇతనే తీసి ఇచ్చినట్టుగా కనిపిస్తుంది. సిట్ అధికారులకు దర్యాప్తులు వెల్లడైంది. ఇతనంటే రాజకేశ్ రెడ్డి పంపించేశాడు. సో ఇవన్నీ ఒకరికొక లింకే. ఈ విధంగా లింక్ ఉండి కూడా మాకేం తెలియదని బొంకుతున్నారు. ఇది జరుగుతున్న వాస్తవం. సరే, ఇంకొకటి అంటే కాఫీ షాప్లో 30,000 జీతానికి పనిచేసే వరుణ్ పురుషోత్తం అనే వ్యక్తి ఇప్పుడు చూసుకుంటే లిక్కర్ స్కామ్లో కొన్ని కోట్ల రూపాయలు అయితే గడిస్తున్నారు. ఏ విధంగా సాధ్యమంటారు సార్ ఇది? కోట్ల రూపాయలు వీళ్ళు చేతుల్లోకి అయితే వెళ్ళదండి, అంతిమ లబ్ధిదారుకి అయితే వెళ్ళి. వీళ్ళు ఇందులో పర్సంటేజ్లే. మీరు ఇంతకు ముందే మనం చూసాం చిట్టు దర్యాప్తులో ఏం తెలియదంటే 90% అంతిమ లబ్ధిదారు, 10% ఇక మిగతా టీం అంటే అందులో మదన్ రెడ్డి గారు ఉంటారు, విజయసాయి రెడ్డి గారి నుంచి కింద ఎవరైతే రాజకేశ్ రెడ్డి వరకు కూడా ఎవరున్నా ఈ 10% లో అందరూ డిస్ట్రిబ్యూట్ చేసుకున్నారు. సో ఆ విధంగా చూసుకుంటే ఆ 10% లో డిస్ట్రిబ్యూట్ చేసుకున్న దానికే ఇన్ని సినిమాలు బయటకు వస్తున్నాయి. అంటే సినిమాలు అంటే సినిమా కథలని కాదు, ఏది స్వై కానివ్వండి, లేకపోతే మళ్ళీ మొదలైందని కానివ్వండి, బంగారం మీద పెట్టుబడులు కానివ్వండి, భూములు కూడా కొన్నాడు కదండి రాజకేశ్ రెడ్డి. ఇక్కడ భూములు కొన్నాడు, తర్వాత ప్లాట్లు కొన్నాడు. ఆ డబ్బులతోనే ఒక పెద్ద కార్పొరేట్ హాస్పిటల్ కూడా నిర్మాణం జరిగింది. ఇలా 100 కొద్ది కంపెనీలు పెట్టేసి షెల్ కంపెనీలు దాని మీద డబ్బులు డంప్ చేస్తానే వచ్చారు. మనీ రూటింగ్ జరుగుతూనే వచ్చింది. ఈ డబ్బు ఎంత ఉందంటే అసలు లబ్ధిదారికి వెళ్ళిన డబ్బు ఎంత ఉందని లెక్కలేదు. అంటే ఒక మాట చెప్పాలంటే షర్మిల గారు చెప్పినట్టు 1,00,000 కోట్ల అవినీతి జరిగింది అని ఆవిడ అంటున్నారు. ఖచ్చితంగా జరిగింది. సార్, ఇంకొకటి అంటే ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలకంగా ఉన్న శ్రవణ్ కుమార్కి అయితే దుబాయ్లో ఒక అపార్ట్మెంట్ ఉండేది. ఆ అపార్ట్మెంట్కి చాణక్య కానివ్వండి, వరుణ్ కానీ వెళ్ళేవారు. కాకపోతే మేము ఒక తెలుగు వాళ్ళనే ఒక కాన్సెప్ట్తోనే మాట్లాడే వాళ్ళం కానీ లిక్కర్ స్కామ్కి సంబంధించి ఎలాంటి డిస్కషన్ చేయలేదు అని చెప్తున్నారు. ఏంటి సార్ అన్నిసార్లు వెళ్ళి రావడం అంటే కేవలం తెలుగు వాళ్ళ వల్లనే జస్ట్ డిస్కషన్ అదే అంటారా? ఇంకేం జరిగి ఉండదు అంటారా? ఒకే ఫ్లాట్ లో ఉంటూ 2 వేరు ఘటనలు చోటు చేసుకున్నాయి అక్కడ. ఒక పక్కనేమో ఫోన్ ట్యాపింగ్, మరో పక్కన ఏపీ ప్రభుత్వం తరఫున మద్యం మాఫియా సంబంధించిన అక్కడ సంప్రదింపులు అవన్నీ జరుగుతున్నాయి. ఇవన్నీ ఒకరికొకరు జరగకుండా తెలియకుండా ఇవన్నీ జరిగినాయి అంటే అసలు అది ఊహకందని విషయం. ఖచ్చితంగా షేరింగే ఉంది. ఇక్కడ షేరింగ్ ఉంది కాబట్టి అప్పట్లో కేసీఆర్ ప్రభుత్వం, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కలిసి స్నేహపూర్వకమైన వాతావరణం ఉంది కాబట్టి వాళ్ళతో కలిసి చేశారంటానికి ఎలాంటి సందేహం ఎవరికీ లేదు. రెండోది ఏంటంటే ఇంకా చెప్పాలంటే డెల్ అన్ని కూడా మాక్సిమం హైదరాబాద్ లోనే ఉన్నాయి. తెలంగాణలో ఒక్క డెన్ మాత్రమే అక్కడ తాడేపల్లి దగ్గర ఉంది. మిగతా డెల్ అన్ని కూడా ఇక్కడే ఉన్నాయి. అంటే 7 డెన్నెల నుంచి ఈ ఎలక్షన్స్ కి ముందు ఈ డెన్నెల నుంచి అక్కడ డబ్బు డంప్ అయిందని అప్పుడు అందరూ అనుకునే విషయమే. సో ఆ విధంగా ఇక్కడ అంత స్వేచ్ఛగా, కాబట్టి అంత స్వేచ్ఛగా ఇక్కడి నుంచి డబ్బు అక్కడికి వెళ్ళగలిగిందంటే ఇక్కడ ప్రభుత్వం సహకరించుకుంటే జరిగే పనా? ఖచ్చితంగా ఇక్కడ ప్రభుత్వం కూడా సహకరించింది కాబట్టి ఇక్కడ యథేచ్ఛగా ఇక్కడి నుంచి 100 కోట్లు అక్కడికి చేరవేయడం జరిగింది ఏపీకి. సో అందువల్ల తెలంగాణ ప్రభుత్వానికి, అలాగే ఆ రోజున తెలంగాణ ప్రభుత్వం మీన్స్ కేసీఆర్ తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, అలాగే జగన్మోహన్ రెడ్డి అక్కడ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చాలా ఇద్దరి మధ్యన ఒక స్నేహపూర్వక వాతావరణంలోనే ఈ అవినీతి అంతా జరిగింది అనేది తేటతెల్లం. సో సార్, ఫైనల్ గా పోసాని కృష్ణమురళి గారు పవన్ కళ్యాణ్ గారిని కానివ్వండి, లోకేష్ గారిని కానివ్వండి చాలా తీవ్రమైన ఆరోపణలు చేశారు, కొన్ని వ్యాఖ్యలు చేశారు, అలాగే మార్ఫింగ్ వీడియోలు కూడా పెట్టారు. సో ఈ నేపథ్యంలోనే అరెస్ట్ అయ్యారు, ఇప్పుడు బయటకు వచ్చారు. ఇప్పుడు ఒకవేళ మూవీ తీస్తే గనక ఏ విధంగా ఉండబోతుంది, అసలు ఇలాంటి మార్పులు చేర్పులు రాబోతున్నాయి అంటారు? మెంటల్ కృష్ణ అండి ఆయన చేసిన సినిమా ఒకటి. సో రాబోయే సినిమా కూడా అంతే ఉంటుంది, అంతకంటే ఏముండదు. ఓకే సార్, థ్యాంక్ యూ.